ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించే కడకు క్రీస్తు అందరికీ తెలిసినాడు రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుషులకు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టను మనలో పుట్టను మన కొరకు పుట్టను క్రీస్తు రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభుకి. ఇప్పటి నుంచి వాక్యం అయ్యే వరకు ఎవరు మాట్లాడటం అటు ఇటు తిరగటం చూడటం వెనక్కి ముందుకి తిరగటం ఏమి చేయొద్దండి. ఈ వాక్యం చాలామంది ఇష్టపడుతూ ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క గంటలోనే అటు ఇటు చూసి మాట్లాడటం అనేది పద్ధతి కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి అన్న భయము గ్రహింపు మనకు ఉండాలి. దేవుడికి చాలా ఇష్టమైన వారిద్దరు. ఈ బైబిల్ గ్రంథాలు వేరువేరు స్థలాల్లో వేరువేరు సేవకులు రాశారు. ఇది ఒక్క చోట రాయలేదు, చాలా సంవత్సరాలు రాశారు దీన్ని. ఇదంతా ఒక సంకలనం చేయటానికి చాలా సంవత్సరాలు పట్టింది. మత్తయి సువార్త ఎక్కడో, మార్కు ఎక్కడో, అది ఎక్కడో, ఇది ఎక్కడో రాశారు. కానీ దేవుని ఆత్మ ప్రేరణతో రాశారు. కాబట్టి దేవుడికి ఇష్టమైన అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల పేర్లు రాయించాడు దేవుడు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు అంతే ముందుగా. అంటే అబ్రహాం అంటే చాలా ఇష్టం, దావీదు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టానికి కారణం మీకు చాలాసార్లు చెప్పాను. అబ్రహాము విశ్వాసము, దావీదు యొక్క యథార్థ హృదయం. ఈ రోజుల్లో ఈ రెండు కూడా కరువైపోయిన దినాల్లో ఉన్నాం మనం. విశ్వాసము లేదు, యథార్థ హృదయము లేదు. ఒకరి మీద ఒకరు ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, రకరకాలైన మనుషులు ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. కానీ 1 యోహానులో చెప్తాడు, మనము ఎవరిని ప్రేమించకపోయినా దేవుడి దగ్గర లెక్క చెప్పాలి అని. మనం అందరినీ ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు 2, 1 దేవుణ్ణి ప్రేమించడం, 2 సాటి మనిషిని ప్రేమించడం. మరి దావీదు అంటే అంత ఇష్టమైనప్పుడు నువ్వు నేను కూడా అంత ఇష్టలుగా దేవుడికి ఉండాలా వద్దా? వచనము నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి.
దేవుని వాక్యం ఏస్తావా కేంద్రంలో వాక్యం వినని వారు ఉండకూడదు, రాకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనివాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. చాలు, వాక్యం పెద్దదే కానీ క్లుప్తంగా వివరిస్తాను. దాన్ని కొట్టాలి కదా, అది చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం? పిల్లల్ని కొరుతుంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. అబ్రహాముకు కానీ దావీదుకు కానీ మత్తయి సువార్త మొదట్లో వాళ్ళ పేర్లు రాస్తారని వాళ్ళకి తెలియదు. మళ్ళీ చెప్తాను, అబ్రహాముకు కానీ దావీదుకు కానీ మత్తయి సువార్తలో వాళ్ళ పేర్లు రాస్తారని తెలియదు. అనేక మంది సేవకులు రాస్తున్నప్పుడు దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథంలో మొట్టమొదట అబ్రహాం పేరు రాయండి, తర్వాత దావీదు పేరు రాయండి అని దేవుడు ఆత్మ చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎందుచేత అనేది నేను మీకు చెప్తున్నాను. దావీదు గురించి చెప్తున్నాను చూడండి. దావీదు చాలా స్ఫురద్రూపి, అంటే చాలా అందమైన వాడు, మొదటిది. 2, యుద్ధ వీరుడు. కత్తి పట్టాడంటే తలకాయలు ఎగిరిపోతాయి. వింటున్నారా? అటు ఇటు చూస్తున్నారా? దావీదు అందమైన వాడు, యుద్ధ వీరుడు. 2, 3 సంగీత విద్వాంసుడు, అంటే వాయిద్యాలు వాయిస్తాడు. 3, 4 మధురమైన గాయకుడు. దేవుని స్తోత్రం. మధురమైన గాయకుడు. 5 రచయిత. వింటున్నారా? 5 రచయిత. 6 దేవునికి ఎలాంటి హృదయం ఉందో అలాంటి హృదయం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మధురమైన అద్భుతమైన లక్షణాలు దావీదుకు ఉన్నాయి. అందరికీ అన్నీ ఉండవండి. అందం ఉంటే స్వరం ఉండదు, స్వరం ఉంటే జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే మరి పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉంటే యథార్థ హృదయం ఉండదు, యథార్థ హృదయం ఉంటే బలం ఉండదు. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయంటే నిశ్చయంగా అతడు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దావీదు గురించి రాస్తున్నది ఏంటంటే, ఆ దేవోక్తి ఏంటంటే దేవుని చేత అభిషిక్తుడై. దావీదు ఎవరు? అభిషిక్తుడు. సమూయేలు వచ్చాడు, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ పెద్ద అన్నయ్యని ఎవరిని అభిషేకించమంటారు అని అడిగితే వీళ్ళెవరు కాదు అన్నాడు దేవుడు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు అన్నాడు, వాళ్ళ నాన్న యెష్షయి, అతనే కావాలి నాకు అన్నాడు దేవుడు. అతను వచ్చాక సమూయేలు చూసి ఆశ్చర్యపోయాడు, ఎంత చురుగ్గా ఉన్నాడు ఈ పిల్లవాడు.
కాబట్టి దేవుడు అన్నాడు, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టుదును. హల్లెలూయా. మీరేం చేసినా హృదయం బాగోలేదనుకోండి, మొత్తం పోయినట్టే. కొన్ని వందల కోట్లు దేవుడి కోసం ఖర్చు పెట్టినా హృదయం సరిగ్గా లేదనుకోండి, పోయినట్టే. హృదయం చాలా ముఖ్యం దేవుడికి. కాబట్టి దావీదు మీద అభిషేకం చేయమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అభిషిక్తుడు మహాధిపత్యము, మామూలు అధికారి కాదు. మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద ఒకే అధికారి దావీదు. దేవుని స్తోత్రం. అంటే మహారాజు. వింటున్నారా? అభిషిక్తుడు, మహారాజు. స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? మధుర గాయకుడు అంట. ఎవరో? దావీదు. దావీదు. నాకు ఎంత సంతోషం కలుగుతుందో. ఎన్ని లక్షణాలు, ఎన్ని లక్షణాలు, ఎన్ని లక్షణాలు. అభిషేకం ఉంది, ఆనందం ఉంది, గాయకుడు, రచయిత. పాట ఉందా మీ దగ్గర? అమ్మగారు పాట ఉందా? దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను, తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పాడాలి. యేసయ్యా ప్రతి నోరు పాడాలి. యేసయ్య స్తోత్రం అంటే కూడా రాదా? బొమ్మలాగా చూస్తున్నారు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తము పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి క్రీస్తులో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదను. పాడవా? క్రీస్తులో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి
ఎవరు గుర్తొచ్చారు? దానియేలు గారు కదా. వాళ్ళ కోళ్ళు ఉంది అక్కడ, చేయొద్దు ఉంది. ఆయన పాడేవాడు పాపం పాట, చక్కగా పాడేవాడు. ఓకే, కాబట్టి మనందరం దావీదు వంటి హృదయాన్ని కలిగి ఉంటే మనకి యేసయ్య పుడతాడు. హల్లెలూయా. మీరందరూ హృదయాలు ఏమన్నా మారకపోతే మార్చుకోవాలి. యేసయ్య హృదయంలా ఉండాలి. ఎంత హాయిగా ఉంటుందండి కదా. ఎవరు చూసినా హాయిగా పలకరించేలాగా ఉండాలి. ముఖం ఇలా పెట్టుకుని అయ్యే మోకాలు ఎంత హాయిగా ఉండాలి. మనకేమైనా కక్షలు ఉన్నాయా? మీ ఆస్తి నేను కానీ నా ఆస్తి మీరు కానీ ఏమైనా తినేసారా? ఆ మొక్కలేంటి అలా ఉంటాయి చెప్పండి. మన యేసు నవ్వు హాయిగా ఉండాలి. మీరు కాలు ఒప్పుకమ్మ తేడా అనుకుంటారు. ఓకే, కాబట్టి ఈవిడంట తండ్రి గొడవలు మీకే కావాలి. కాబట్టి నాకు చాలా ఇష్టమైన వాడు దావీదు. బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన వాడు దావీదు. తర్వాత చాలా ఇష్టమైన వాడు పౌలు. దేవుని స్తోత్రం. గొప్పవారండి వీళ్ళందరూ. యెహోవా నా ఆత్మ ద్వారా పలుకుతున్నాడు, సొంత మాటలు కాదట. యెహోవా నా ఆత్మ ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా? చెప్పాలి. ఇశ్రాయేలు మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుని స్తోత్రం చెప్పండి. మనం మాట్లాడకూడదు, ఆయన ఆత్మ మాట్లాడాలి. ఏమని మాట్లాడాడంట దావీదుతోటి? ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిస్తున్నాడు, కుమారుడా దావీదు ఒక మాట చెప్తున్నా నేను. ఎంత ఆనందం అండి. సృష్టికర్త మాట్లాడుతాం దావీదుతోటి. ఏమని మాట్లాడుతున్నాడట? ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగవాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. సరే, ఇశ్రాయేలీయుల జనాంగానికి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడైన యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్తలో ఉంటుంది అది. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి ఉపలోని వరకు 14, ఉపలోని నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు, మొత్తం 42 తరాలు. వింటున్నారా? అంటే అబ్రహాం తర్వాత 14 తరాలు, అంటే 28 తరాలకు ముందు యేసుక్రీస్తు గురించి దావీదుతోటి దేవుడు చెప్పేశాడు, నా కుమారుడు వస్తున్నాడు అబ్బాయి. హల్లెలూయా. ఇదంతా ఒక ప్రణాళిక, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో అమలు జరగాలంటే, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ప్రణాళిక అమలు జరగాలంటే దావీదు వంటి యథార్థ హృదయం లేకుండా ఒక్క రోజు కూడా నీ జీవితంలో దేవుడి చిత్తం జరగదు. దేవుని స్తోత్రం. దేవుడి చిత్తం అనేది మనకు కనిపిస్తుంది చూడండి. ప్రతిరోజు రాత్రి అంతా ఏర్పాటు అయిపోయింది. పాపం ఆ కాల్ తీసేసారు ఆయన్ని. నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. అతను చూసి ఎవరైనా ఒకటే కదా, సోలమిత్తిని కాక శుద్ధమ్మా బాగోదు, ఎవరి బాధ అయినా ఒకటే, మనకైనా ఎంత బాధ కలుగుతుంది అని చెప్పి ప్రార్థన చేస్తే వెంటనే ఎదురుకుండా ఇల్లు చూపించాడు. వెంటనే ఇల్లు అడగండి అంటే వాళ్ళు ఒప్పుకోవటం, ఎంత అద్భుతంగా దేవుడు జరిగించాడు. అది దేవుని చిత్తము. దేవుడు పలకాలు మన ద్వారా. తీరసోలమే తెల్లడితే వద్దు అన్నారు అనుకుంటే చూసారా దేవుడి చిత్తం ఎంత అద్భుతం. చూసారా, మీరు మీ సేవకుడిని అనేక సంవత్సరాలుగా దేవుడి చిత్తం ఎలా జరుగుతుందో కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, చూస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం. ప్రతి కార్యక్రమాన్ని చూస్తున్నారు మీరు. రుతు గారింటికాడ తిరగాలని ఒక అద్భుతమైన ఆలోచన నాకు వచ్చిన వెంటనే ఈవిడితో అన్నా. నాకు అలా వస్తుందంటే ఈవిడ అంటే అయ్యో చాలా మంచి ఆలోచన. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన వాడు. యెహోవా ఆత్మ, యెహోవా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుష్యులను ఏలును ఒకడు పుట్టును. ఎవరిని?
గట్టిగా చెప్పాలి. మీకు ఏదన్నా అసలు ఏలటం అంటే అర్థం తెలుసండి మీకు? మీరు ఎవరికైనా మనుష్యులను ఏలటం అన్న పదానికి అర్థం తెలుసండి? తెలుసా? ఈ ఆనందం చూస్తుంటే పాటలు తనుగొస్తున్నాయి. మనుష్యులను ఏలునొకడు పుట్టుననే మాటకు అర్థం తెలుసా? ఈ మనిషిని నేను భర్తగా ఏలకూడదు, ఆమె హృదయాన్ని ఏలాలి నేను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏలటం అంటే దేన్ని? హృదయాన్ని. హృదయాన్ని ఏలకపోతే అంత ఉత్తిదే. మూడు పెళ్ళాలు ఉత్తిదే, సంఘం ఉత్తిదే, పిల్లలు ఉత్తిదే, జీవితం ఉత్తిదే, స్నేహం ఉత్తిదే, అన్నీ ఉత్తిదే. ఏది వెళ్ళాలి? ఏది వెళ్ళాలి? ఏది వెళ్ళాలి అబ్బాయి? చెప్పు. మీ ఆవిడని ఏది వెళ్ళాలి? ఆనందం ఎక్కడ ఉండాలి? ఎక్కడ? లాకట్టు తీసి దీంట్లో ఫోటో చూపిస్తాం కాదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? అమ్మగారు కొద్దిసేపు ఉండండి. హృదయ పాలకుడా, హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, నా ఆత్మలో కలసితివా, తల్లి ఒడిలో కబళించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడవడయ్యా. భయమన్నదే లేనే లేదు, ప్రేమతో నడిపితివి, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. పౌలు ఏమన్నాడండి? చెప్పు కీర్తన ఏమన్నాడు పౌలు? చెప్పాలి. నా హృదయాన్ని, యేసు ప్రభు హృదయాన్ని విడదీయగలిగిన శక్తి ప్రపంచంలో, పరలోకముల, పాతాళంలో, ఏ లోకంలో ఎవ్వరికీ లేదన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని చిన్న పిల్లలు, భర్త, మొగుడు, పెళ్ళం, డబ్బులు, చుట్టాలు మొత్తం ఎడగొట్టి పడేస్తున్నారు దేవుడి దగ్గర నుంచి. ఎందుకండి? పనికిమాలిన క్రైస్తవ జీవితం. అదేం జీవితం అండి? ఆయన మన కొరకు చనిపోయాడండి, మనం ఆయన కొరకు చనిపోవాలి. గొడవలు, డబ్బు గొడవలు, జీతాలు గొడవలు, మేడల గొడవలు, మిద్దెల గొడవలు, పిల్లల గొడవలు, చుట్టాలు గొడవలు, సతమతమై కొట్టుకు చచ్చిపోతున్నారు దాంతో. అవన్నీ తర్వాత. యేసు ప్రభుకి ఏం కావాలి? గట్టిగా చెప్పండి. అసలు నన్ను, ఇశ్రాయేల్ని ఎవరు ఎడతీయలేరని చెప్పాలి. నేను యేసుని నన్ను ఎవరు ఎడతీయలేరని చెప్పాలి. దేవుని స్తోత్రం. మరి మనం అక్కడికే కదా వెళ్ళాలి. ఉండిపోతావా? ఓ 2 కోట్లెట్టి బిల్డింగ్ కట్టావు, ఎప్పుడు దాంట్లోనే ఉంటావా? ఉంటావా? నోరు తెరవే, వెళ్ళిపోవాలి అక్కడికే. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? మరి ఇక్కడ ఉండగానే ఆయనతో ఎందుకు కలవకూడదు?
ఆయన కన్నా అమూల్యమైనది ఏదైనా ఉంటే ఎవరైనా లేచి ఒకసారి నిలబడి చెప్పండి. యేసు ప్రభు కన్నా అమూల్యమైనది ఏదైనా ఉంటే లేచి చెప్పాలి నాకు. యేసు సేవా కేంద్రంలో మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాను. మీరు యేసు ప్రభు కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా మీరు దేవుడి రాజ్యానికి రారు. ఎన్ని పాటలు పాడినా, తాళాలు కొట్టినా, మీటింగులు పెట్టినా, భోజనాలు పెట్టినా, కానుకలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా రారు. నేను ఎంత గింజుకున్నా వెళ్ళను. ఏం కలవకుండా చెప్పాలి? హృదయము కలవకుండా. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ చూడండి, మనుష్యుల నేలను ఒకడు పుట్టును అంటే యేసు ప్రభు మనుష్యులను పైన వెళ్తాడా, లోపల వెళ్తాడా? అర్థమైంది మీకు? తణుకులో చాలా సంవత్సరాల కిందట ఒక పేద ఆవిడ కనిపించింది నాకు. ఎక్కడో ప్రార్థన జరుగుతుంటే నేను వాక్యం చెప్తానికి వెళ్తే పైడిపొరలో చాలా పేదరాలు పాపం. ఆవిడ వచ్చి కూర్చొని పాపం ఓపికగా వాక్యం ఉంది. రాజ్బాబు అని అతని చర్చిలో వాక్యం అంతా అయిపోయాక ఆవిడని కేకేశాను. కేకేసి, అమ్మా నీకు ఎలా కొడుతుందంటే, ఏదో నెలకు 2000 వస్తుంది బాబా, అలాగే జీవితం వెళ్ళిపోతుంది. ఏమీ లేదా అన్నాను. ఏమీ లేదన్న. సరే ఓ పని చేస్తానమ్మా, ఎవరి చేతన్నా నీకు ఒక 10 లక్షలు ఇప్పిస్తానంట. ఇవ్వ 10 లక్షల బాబా, ఇంకా నా జీవితం సంతోషంగా వెళ్ళిపోతుంది. అయితే నువ్వు పని చేయాలన్న. ఏంటి? యేసు ప్రభుని వదిలేను. చాలే, నువ్వేం పాస్టర్, దొంగ పాస్టర్ వందనాను. ఆ మాట అంటావా లేదా అని చూశానమ్మా. నీకు ఈ రోజు నుంచి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ లేనావిడి యేసు ప్రభుని వదులుతానికి ఒప్పుకుందా? అతి ప్రేమ. డబ్బుల కోసం నానా నాటకాలు గట్టిగా చేస్తున్నారు పాస్టర్లు, విశ్వాసులు కూడా. చూడండి ఆ పేదరాలు. అందుకే పేద విధవరాలు తనకు ఉన్నదంతా కానుకేసేసింది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎంత కోపం వచ్చేసింది ఆవిడికి నా మీద. 10 లక్షలు ఇంకేమన్నానా? ఊరికో అబ్బాయి, నువ్వింకా ఏదో ఏర్పాటు చేస్తావేమో అనుకుంటే. వాళ్ళందరూ నవ్వుతున్నారు. నేను అడిగింది అందరికీ అర్థమైంది, ఆవిడికి అర్థం అవ్వలేదు. కాబట్టి మనం యేసు ప్రభు మనల్ని ఎక్కడ వెళ్తున్నాడో అందుకే మనం దేనికి లొంగం. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ దేనికైనా లొంగాము అంటే మనం యేసు ప్రభుని ప్రేమించలేదని అర్థం. ఏదన్నా ఒక పాపానికి, ఒక వేషానికి, ఒక ధనానికి, ఒక మేడకి, ఒక బంధువుకి, ఒక మొగుడికి, పెళ్ళానికి, పిల్లలకి, పాస్టర్కి నువ్వు ఎవరికి లొంగినా యేసు ప్రభుని ప్రేమించలేదని అర్థం. దేవుని స్తోత్రం. వింటున్నావు? స్టీఫెను ఉన్నాడా? వింటున్నాడా? కూర్చో, వినాలి. కాబట్టి మనుష్యులను ఏలు అన్నదే ఒక రోజంతా చెప్పచ్చు వాక్యం. తర్వాత చూడండి, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఏమై ఉంటాడు అతను? ఏమై ఉంటాడు? నీతిమంతుడై. నీతిమంతుడితో పాటు ఏముంది? దేవుని యందు భయభక్తులు కలవాడై ఏలును. హల్లెలూయా. చూసారా? నీతి ఉంది, భయము ఉంది, భక్తి ఉంది. ఇంకో చోట ఏం రాయబడింది తెలుసా? యేసు ప్రభు శ్రమల వలన విధేయత నేర్చుకుని ఉంది. యేసు ప్రభు శ్రమల వల్ల విధేయత నేర్చుకోవటం ఏంటి? యేసు ప్రభు శ్రమలు పొందే కొలది దేవుడికి దగ్గరయ్యాడంట. మనవాళ్ళు ఏదైనా శ్రమ వస్తే దేవుడికి దూరం అయిపోతారు. గుండెల మీద చేసుకుని నాకు యేసు ప్రభు కన్నా ఎవరో ఎక్కువ కాదని చెప్పగలరా మీలో? ఊరికే ఇనేసి వెళ్ళిపోతానికి వచ్చారా? క్రిస్మస్ ప్రసంగాల్లో ఇది చివరిది. వింటున్నారా? కాబట్టి ఉదయకాలపు సూర్యోదయ కాంతి జాగ్రత్తగా వినండి. తెల్లవారి 6 గంటలకి లేదా 5:30, 6 గంటలకు సూర్యుడు వచ్చేసాడు అనుకోండి, ఆ కాంతిలో మనం అందరం కూర్చుంటాం. ఎందుకంటే అది కాలదు. ఆ కాంతి కాలుతుందా? మనకి ఎండెక్కి కొలిది కాలుతుంది. కానీ ముందు ఫస్ట్ ఎలా ఉంటుంది?
చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఆ కాంతిలో కూర్చోవాలని ఉంటుంది. అంటే ఆ కాంతి మనలను బాధించదు, కానీ ఆహ్లాదంగా ఉంటుంది. పొద్దున్నే ఎండలో కూర్చోండి అంటారు చూడండి. హల్లెలూయా చెప్పండి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి, మధ్యాహ్నపు కాంతి కాదు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఎలా 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 వివరిస్తున్నాడో చూడండి. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె. మబ్బులుంటే సూర్యుడు కనబడతాడా? కనబడ్డు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఎలా వివరిస్తున్నాడో చూడండి. వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె. ఇవన్నీ నేను చాలా సంవత్సరాలు చూశాను. కేజీఎఫ్లో నా బిల్డింగ్ ముందు లాన్స్ అయ్యి ఉండి, ఆఫీస్ ముందు, అక్కడ బిల్డింగుల ముందు, అక్కడ గార్డెన్స్. వర్షం పడి వెలిసిపోయిన తర్వాత ఆ గడ్డిని, ఆ చెట్లని, ఆ మొక్కలను చూస్తుంటే హృదయానికి ఎంత ఆనందం కలుగుతుందో. హల్లెలూయా. చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయి. అలాంటి వాడంట మన ప్రభువు. మన ప్రభువు ఆహ్లాదకరమైన వాడు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ప్రభువుతో మనం ఉండటం వల్ల మన హృదయానికి ఏం కలుగుతుంది? ఆహ్లాదం కలుగుతుంది అన్నమాట, ఆనందం కలుగుతుంది అన్నమాట. ప్రభుతోటి యథార్థమైన సహవాసం చేసేవారికి హృదయం నిండా ఎంత ఆనందం కలుగుతుందోనంట. హల్లెలూయా చెప్పండి. మరి మీకు ఆనందం ఎందుకు కలుగుతలేదు కదా? ఆయనతో సహవాసం చేయటం లేదు. దావీదు ఆయన గురించి ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఎంత హాయిగా ఉంటుందోనంట యేసు ప్రభుతో సహవాసం. చెప్పండి ఎలా ఉంటుంది? మనుషులతోటి తలకాయ పోటు వచ్చేది. ఈడెక్కడ దొరికాడు, ఇది ఎక్కడ దొరికిందిరా బాబు అనుకునే పరిస్థితులు వస్తాయి కదా. మనకు మాట్లాడుతూ ఇష్టం లేకపోయినా వాళ్ళు వదిలిపెట్టరు మనల్ని. మనకు ఇష్టం లేకుండా మన ముఖం చిట్లించుకున్నా కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు గంటల తరబడి. అలా ఉండడండి ఈయన. మధురంగా ఆనందు, మధురంగా మధురమైనది తీసేస్తుంది ఈవిడి. అమ్మో అది కట్టావిడి. పాట ఏం పాడేస్తాం తెలిసిపోతుంది పిల్లకే. అదే ఖాళీ పాట తీసిచ్చాడు అనుకో, నేను షాక్ అయిపోతాను. ఈడాలు ఎక్కడ ఉన్నాడో తెల్దాం. మధురమైనది నా యేసు ప్రేమ, పడు మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది. చివరెవ్వరూ పాడతలేదు, కచేరీ కాదు ఇది. నేను ఒక్కో పాట 2 సార్లు అంటాను, మీరు పాడటానికి అనుకూలంగా పాడతాం. మరి పాడతాం రాకపోతే తప్పట్లు కొట్టండి. ఒకవేళ మీరు తప్పట్లు కొట్టలేకపోతే అతడు ఈ మీద బాదండి, అప్పుడు తేలుతుంది కథ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ఇహలోక ఆశలకు అంతురాలనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో
నన్ను నీవు పిలిచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతాలు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరిచేరనీయక నీ కౌగిట నన్ను దాచిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మీరు యేసు ప్రభు ప్రేమను అనుభవించి ఇంకెవరితోటి ప్రేమలో పడరు. మీరు అందరితోటి లిమిట్గా ఉంటారు. హృదయం యేసు ప్రభులోకి వెళ్ళిపోయాక పౌలుకి భార్య చనిపోయింది. పౌలుకి భార్య ఉండేది, చనిపోయింది. పౌలుకి భార్య చనిపోతే పౌలు అనుకున్నాడు, నా భార్య దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, నాకు దేవుడు ఎంత మేలు చేశాడు అన్నాడు. ఏంటయ్యా పౌలు, నీకు చేసిన మేలు ఏంటంటే భార్య ఉంటే భార్య గురించి పట్టించుకోవాల్సి వచ్చును, ఇప్పుడు మొత్తం దేవుడికి అంకితం అయిపోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కదా. పేతురు గారి భార్యను చూసుకుని వెళ్ళివాడు ఎక్కడికి వెళ్ళినా. పేతురికి భార్య ఉంది, పౌలు గారికి భార్య లేదు. ఓకే, ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అక్కర్లేదు. కానీ మన హృదయంలో దేవుని ప్రేమ వచ్చే వరకు మనకు మనశ్శాంతి దొరకదు. అమ్మగారు చెప్పండి, అయ్యగారు, హృదయంలో దేవుని ప్రేమ వచ్చే వరకు ఏం దొరకదో? డబ్బుతోటి శాంతి లేదు. నేను చూసిన డబ్బు ఇంచుమించి ఎవరు చూసి ఉంటారు. అధికారంలో శాంతి లేదు, అధికారం చూశాను. సినిమా యాక్టర్లో శాంతి లేదు, రాజకీయాల్లో శాంతి లేదు, వ్యాపారంలో శాంతి లేదు. నేను చేసిన వ్యాపారం ఎవరు చేయలేదు, మీరు చేసి అన్ని చిల్లర వ్యాపారాలు, కోట్లు వ్యాపారాలు చేసి వచ్చాను. అన్నీ చేసి 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 వచ్చి ఈరోజు యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాను, అనుభవంతో ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అన్నీ చూసి మీరు చెయ్యొద్దంటలేదు, కానీ దేవుడికి హృదయంలో స్థానం ఇవ్వండి. అప్పుడే మీకు మనశ్శాంతి. అప్పుడు దాకా మనశ్శాంతి దొరకదు, ఎంత కష్టపడినా దొరకదు. కాబట్టి నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలమది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. నా సంతానాన్ని వదిలిపెట్టనని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నా సంతానాన్ని వదిలిపెట్టనని నాకు వాగ్దానం చేశాడు అన్నాడు. ఇక్కడ ఇంతవరకు యేసు ప్రభు గురించి మాట్లాడి మళ్ళీ సంతానం గురించి మాట్లాడతాడేంటి? అర్థమైందా? అర్థమైంది మీకు? దావీదు సంతానమే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దావీదు సంతానమైన, దావీదు కడుపును పుట్టాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేశాడంట ఆయన, దేవుని దృష్టికి అనుకూలుడు నిత్య నిబంధన చేశాను. నేను నీ సంతానమును ప్రేమించుచున్నాను. దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడు, సర్వసంపూర్ణమైన నిబంధన. ఈరోజు మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, మీకు ఆ నిబంధన తెలియదు, ఒక నిబంధన తెలుసు. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ ఒక నిబంధన తెలుసు. అది ప్రతి నెల మొదటి వారం తీసుకునే ప్రభు పల్లా. మీ అందరికీ, నాకు, మీకు అందరికీ ఒక నిబంధన తెలుసు, అది ప్రభు పల్ల. ఆ ప్రభు పల్ల నిబంధన
సర్వ సంపూర్ణ నిబంధన అంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్తానికి దేవుడు చిందించిన రక్త నిబంధన అది. హల్లెలూయా. అది సామాన్యమైనదిగా ఎంచుద్దన్నాడు పౌలు. ఎవడైనా నువ్వు అయోగ్యముగా దానిని తీసుకొని ఎడల బలహీనుడగును, రోగిష్ఠగును, మరణించు. అంతేకాదు పాతాళానికి దారి తెరవబడుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు రొట్టె విరిపి తినేసి ద్రాక్షరసం తాగి భోంచేసి వెళ్ళిపోయేది కాదు అది. ఈరోజు చెప్తున్నా 4వ తారీఖు మనకి ప్రభు బల్ల వస్తూ ఉంది. ఒక 4 రోజుల ముందే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నిబంధన ప్రకారం జీవించాలి అంటే క్రీస్తు శరీరమును తిని రక్తం తాగేవారు పూర్తిగా లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి తీసుకుని తాగాలి. దేవుని స్తోత్రం. పాపపు అలవాట్లు, పాపంతో సమాధానం, తాగుబోతులతో సమాధానం, తిరుగుబోతులతో సమాధానం, మోసగాడితో సమాధానం. ఒక పక్కన రొట్టె విరిపి తీసుకుంటావు, ఏమనుకుంటున్నావు? చాలా ప్రమాదం. విడువని బలహీనత, విడువని రోగము, మరణము. అంతేకాదు కఠినమైన శిక్ష విధింపబడుతుంది అన్నాడు కింద. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదో ఏడాకూడంగా సరదాగా ఆ రొట్టె విరిపి తీసేసుకుందాం. అది సర్వ నిబంధన, సంపూర్ణ నిబంధన, అది స్థిర నిబంధన, దేవునికి పూర్ణానుకూల నిబంధన. హల్లెలూయా. ఇది అమూల్యమైన రక్త నిబంధన. ఈ నిబంధన గురించి దావీదు ముందే చెప్పేస్తున్నాడు. ఆయన నాతో నిబంధన చేశాడు, నా సంతానంతో నిబంధన చేశాడు, నాలో నుంచి వస్తానని నిబంధన చేశాడు. అది పాత నిబంధన, కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాను నేను. మనకు మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత కొత్త నిబంధన వస్తుంది. యేసుక్రీస్తు వలన కొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధనలో గొర్రెలు, మేకలు రక్తాలు, కొత్త నిబంధనలో దేవుని రక్తం. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు రక్తమున పాత్రమైనదిగా ఎంచిన ఎడల భయంకరమైన శిక్షా విధికి లోనగును. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? కాబట్టి ఆ రొట్టె విరిపి తీసుకునేటప్పుడు ఏం చెప్పాలి దేవుడితో? రొట్టె విరిపి తీసుకునేటప్పుడు దేవుడితో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నాకు ఈ లోకానికి, నాకు పాపానికి, నాకు పాపముతో ఏ సంబంధము లేదు, నేను నీతో మాత్రమే సంబంధం కలిగి ఉన్నానని తీసుకోవాలి. అది హల్లెలూయా. అర్థమవుతుందా? అది సర్వ నిబంధన, సంపూర్ణ నిబంధన. ఎలాంటి నిబంధన అంటే దేవుడు దావీదుతో చేసిన నిబంధన తప్పను అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? నేను దావీదుతో అబద్ధమాడను అన్నాడు. హల్లెలూయా. ఏ నిబంధన అర్థమైంది? అది నీ కడుపున పుడతానన్న నిబంధన. హల్లెలూయా. నెరవేర్చడా? దేవుడు ఏది చెప్పినా మనతోటి ఏం చెప్పాడు? ముగించేస్తున్నాను. మనతోటి ఏం చెప్పాడు ఆయన? ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీన్ని తిని ఈ రక్తమును త్రాకండి, ఇది కొత్త నిబంధన, మరలా మీతో కలిసి పరలోకములో ఇది తీసుకుంటానని గట్టిగా దేవుని స్తోత్రం. ఏమి నిబంధన అంటే మళ్ళీ మన అందరితోటి కలిసి రొట్టె విరిపి ఎక్కడ? మధ్యాకాశంలో. అప్పుడు ఎవరిస్తారు? స్వయంగా మనకే ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! ఊహించుకుంటే ఎంత మధురంగా ఉంటుంది. కాబట్టి రక్షణార్థమైనది నిశ్చయముగా నెరవేర్చును. నెరవేర్చక ముందు ఏమంటున్నాడు? నెరవేరుస్తాడు అంటున్నాడు. యేసు ప్రభు రావటం ఖాయం, మనం తీసుకెళ్ళటం ఖాయం. దేవుని స్తోత్రం. సరిగ్గా లేని వాళ్ళని పాతాళానికి తోసి అగ్నిగుండంలో వేయటం కూడా ఖాయమే, ఖాయమే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకడు ముండ్లను చేత పట్టుకున్నటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. బాగా ఇనప ముళ్ళు ఉన్నాయనుకోండి, ఇనప ముళ్ళు, కంచె లాంటిది ఇనప ముళ్ళు. మీరు ఎవరన్నా వెళ్ళి గబుక్కుని ఆ ముళ్ళు చేతితో పట్టుకుంటారా?
ఎవరు పట్టుకోరు. ఏదో కారుతోటో లేకపోతే దేనితోటో కర్రతోటో తీస్తారు కదా. ముండ్లను పట్టుకుంటానికి భయపడినట్లు ఆయన దేవుడు, మర్చిపోకండి గొప్ప మాట, దుర్మార్గులను విసర్జించును. హల్లెలూయా. దుర్మార్గులు దేవుని రాజ్యంలోకి రాలేరు. దుర్మార్గులు అంటే ఎవరో తెలుసా? మార్గము తప్పిన క్రైస్తవులు ఎవ్వరు నా రాజ్యానికి రారు, విసర్జింపబడుదురు. చూసారా? మొండ్లను పట్టుకున్నవాడు ఇనప పనిముట్టినైనను బల్లెప కోలనైనను వినియోగించును కదా. ఆ ఇనప ముళ్ళు తీయటానికి ఏదో ఒక ఇనప వస్తువు, రాడ్డు ఏదో ఒకటి తీసుకుంటాడు కదా. ఎంత బాగా రాశాడు చూడండి దావీదు ఆ రోజుల్లో. తీసుకొనును కదా. మనుష్యులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. ముళ్ళ కంపలన్నీ కూడా ఏదో ఒక దాంతో తీసి ఒక పక్కన పడేసి దానికి నుప్పంటింతారు, దాన్ని కాల్చేస్తారు. ముండ్ల కంపను కాల్చేస్తారు. ముండ్ల కంపను చేతితో పట్టుకోరు. ముండ్ల కంపలన్నీ తీసి ఒక పక్కన పడేసి అంటించి మొత్తం ముండ్ల కంపను కాల్చేస్తారు. కాబట్టి దుర్మార్గులందరినీ కూడా నేను అగ్నిగుండంలో వేసి పూర్తిగా కాల్చేస్తాను అని దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాల కిందట అగ్నిగుండం గురించి చెప్పాడు, రెండో మరణం గురించి చెప్పాడు, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ముగించే ముందు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది, యేసుక్రీస్తు కొరకు జీవిద్దామా, యథార్థంగా యేసుక్రీస్తులాగా జీవిద్దాం. యేసుక్రీస్తులాగా జీవించలేకపోతున్నామా ఆయన విడిచిపెడదాం. మళ్ళీ చెప్పనా, తెలుగులో అచ్చ తెలుగులో జీవిద్దామా, అసలు ఆ మాట అనే కదా రక్షణ పొందాం, అవునా కదా? అదేదో కొత్త మాట కింద అంటున్నారండి. ఏం ప్రధానమంత్రి గారు కొత్త మాట? జీవిద్దామా చెప్పండి. యేసులాగా జీవిద్దాం, లేదా విడిచిపెడదాం. ఏమనుకోడు ఆయన, చాలా మంచోడు. టాటా అయిపోయాడు, ఆయన కూడా టాటా చెప్పేస్తాడు. నన్ను ఏడిపించకుండా వెళ్ళిపోతున్నారు, చాలా మంచోడు అంటాడు. అటు ఇటు ఉన్నవాడితోటే కష్టం, ఏదో ఒక పక్కన ఉన్నవాడితో ఆయన హాయిగా ఉంటుంది. ఏం చేద్దాం? ప్రార్థన చేయండి. ఆయన నిబంధన స్థిరపరచుకుని ఆయనలాగా జీవించడానికి సిద్ధపడదామా, లేదా పక్క తొలగిపోదామా? బలంగా చేయాలి ప్రార్థన. దేవుడు ఎంతో లోతైన సత్యాలు మనకు తెలియజేశాడు. అయ్యా, మీరు ఇచ్చిన ఈ రక్షణ మేము కాపాడుకుని, ఇదిగో నాయన ఈ క్రిస్మస్ కూటమిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్టీఫెన్ గారు, మహిమ గారి కుటుంబాన్ని మీరు ఈ విధంగా ఆశీర్వదించిన స్తోత్రాలు. ఇక్కడ శ్రమపడిన పిల్లలు, ఇన్నాళ్ళ నుంచి వాయిద్యాలు, వాహనాలు, బస్సులు, వంటలు, అనేక విధాలుగా శ్రమపడిన పిల్లలందరినీ మీరు దీవించండి నాయన. ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం మాకు సెలవిచ్చినందుకు ఈ స్తోత్రాలు. మేము మీ నిబంధనలు నిలిచి మళ్ళీ మధ్యాకాశంలో మీతో కలిసి జీవించే కృప మాకందరికీ దయచేయండి. సంఘాన్ని దీవించండి. ఇంతకాలము కొత్తపాడు, తణుకు, రేలంగి, వేల్పూరు అనేక ప్రాంతాలు అటు ఇటు తిరుగుతూ ఇన్ని వారాల నుంచి కూడా చక్కగా సహకరించిన సంఘాన్ని దీవించండి. విజయవాడ నుంచి కూడా వచ్చారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లల్ని ఆశీర్వదించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ ఆత్మతో బలపరచండి. మిగిలి ఉన్న కార్యక్రమాలను దీవించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రేపు మహిమ గారి ఇంటికో గృహప్రవేశం అంట, ఆశ్చర్యంగా ఉంది. రేపు గృహప్రవేశం అయ్యే ఇల్లు మహిమ గారు స్థలం పక్కనే. మీకు అందరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆ కొత్తగా రోడ్డు వేసాడు, రైల్వే స్టేషన్ రోడ్డు, ఆ రోడ్లో అలా వచ్చేవరకు ఇలా రైట్కి తిరిగితే వచ్చేస్తుంది. రేపు గృహప్రవేశం అమరావతి అపార్ట్మెంట్ పక్క నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. విష్ణుప్రియ నగరం అంటే అంత చుట్టూ తిరిగి రావక్కర్లేదు, ఇలా వచ్చేది సరిపోద్ది. 19వ రోడ్డు వచ్చింది ఆవిడే, ఇల్లు గలవాడి. వెనకాల ఉంటే ఎలా తెలుస్తుంది? భోజనం ఉందమ్మా, ఉందా? ఓకే. టిఫినా?
ఓకే, కాబట్టి రేపు అందరూ తప్పకుండా, అంటే రేపు కార్యక్రమం ఇంకా క్రిస్మస్ లేవు, అయిపోయింది ఈ రాత్రితో. అలాగే 31 రాత్రి మీరందరూ మందిరానికి 9:30కి చేరుకోండి. 10 కాడి నుంచి ప్రార్థనలు, అనేక అంశాలు ప్రార్థన చేసి 12:15కి మనం ఆరాధన చేస్తూ ముగించుకుని వెళ్ళిపోదాం. వాగ్దానాలు రేపు రాత్రి తీసుకున్నా, ఎల్లుండి రాత్రి తీసుకున్నా పర్వాలేదు, 1వ తారీఖున తీసుకున్నా పర్వాలేదు. వాగ్దానాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నాం. ఇంకొచ్చేసింది ఈ అమ్మాయి, మనం చేయనవద్దు ఇంకా. వచ్చేసా ఏ పాటయా జాలరా, ఆయన చెప్పాడా, ఆయన చెప్తే తప్పదులే ఇంకా. పాడదామా? రెడీగా ఉన్నాడు. పాడతావు పిల్ల, పెద్ద పిల్ల, పాడతావా? రాదా? జాలరి 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 వాసు, జారిపోయిన వారి కోసం వచ్చావా అయ్యా. జాలరి 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 వాసు, జారిపోయిన మారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా, మారు మనసు పొందుటకు పాపులనే పిలిచావా, మార్పు లేని వారి కోసం మార్గం చూపించావా, మార్పు లేని వారి కోసం మార్గం చూపించావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. ఒంటరిగా ఉన్న వారిని వడివడిగా పిలిచావు, వంగిపోయిన స్త్రీని మూర్తి బాగు చేశావు. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. కుష్ఠరోగిని ముట్టావా, కృంగిన వారిని లేపావా, మార్గ మధ్యములో ఉన్న సమరయ స్త్రీని మార్చి చేశావా. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. సమయం ఇంకా లేదయ్యో, సందేహించకరారండి, సమయం ఇంకా లేదమ్మా, సందేహించకరారమ్మా, చక్కగాను సాగిరండి సదాకాలము మీరు. జాలరి 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 యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. కానీ వెనకాల ఉన్నారు, ప్రపంచం అంతా కదిలిపోయినా, అయ్యి బాబోయ్ మిమ్మల్ని ఏం చేస్తాను, ఎంత తాయితీ ఎగిరికి వదిలేసేయాలి ఈ పాటకు మీరు. ఓకే, మంచిదండి, బాగా అలిసిపోయారు, పొంచేద్దాం. అర్థమైందా? కార్యక్రమాలు రేపు పగలు, 31 రాత్రి కత్తపాడు వారు వాళ్ళు అక్కడ చేసుకుంటారు, మిగతా వాళ్ళందరూ వేల్పూర్ ఆలయానికి రండి, కత్తపాడు వారు వారి ఆలయంలో చేసుకుంటారు. 1వ తారీఖు కార్యక్రమం ఘనంగా జరగాలని ప్రార్థించండి, సహకరించండి. మంచిది.